బెంగళూరులో రేవ్ పార్టీ పట్టుబడ్డ తెలుగు సినీ ప్రముఖులు. ఇది తెలుగు రాష్ట్రాల్ని షేక్ చేసే బ్రేకింగ్ న్యూస్. బెంగళూరులో జల్సా చేస్తూ పట్టుబడ్డ 100 మందికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్. ఈ పార్టీకి పలువురు లీడర్లు, టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా హాజరైనట్లు బెంగళూరు మీడియా రిపోర్ట్ చేస్తోంది. బెంగళూరులో ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని ఫామ్ హౌస్ పై సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ దాడి చేసింది. జిఆర్ ఫామ్ హౌస్ లో తెల్లవారుజామున 3 గంటల వరకు పార్టీ జరిగినట్లు పోలీసులు చెబుతూ ఉన్నారు. తనిఖీల్లో డ్రగ్స్ కూడా పట్టుబడడం సంచలనంగా మారింది. 17 MDMA టాబ్లెట్లు, కొకైన్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. బెంగళూరు, ఏపీ, తెలంగాణ నుంచి 100 మందికి పైగా హాజరైనట్లు తెలుస్తోంది. ఈ పార్టీలో 25 మందికి పైగా యువతులు ఉన్నట్లు చెబుతూ ఉన్నారు. జిఆర్ ఫామ్ హౌస్ అంటే గోపాల్ రెడ్డి ఫామ్ హౌస్. కాన్కార్డ్ యజమాని గోపాలరెడ్డి, ఆయన ఫామ్ హౌస్లో ఇంత పెద్ద పార్టీ ఎందుకు జరిగింది? తెలంగాణకు చెందిన వాసు అనే వ్యక్తి ఈ పార్టీని హోస్ట్ చేసినట్లు చెబుతున్నారు. హైదరాబాద్కి చెందిన వాసు పూర్తి డీటెయిల్స్ ఏంటి? పుట్టినరోజును ఇంత గ్రాండ్గా ఎందుకు ప్లాన్ చేశారు? 100 మందిని పిలిచారు. ఇందులో VVIPలు, సెలబ్రిటీలు కూడా ఉన్నట్లు చెబుతూ ఉన్నారు. దీనిపైనే ఇప్పుడు పూర్తి సమాచారం రాబట్టే పనిలో ఉన్నారు బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ పోలీసులు. సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ ఇప్పటికే ఈ రేవ్ పార్టీపై కేసు నమోదు చేసింది. ఈ రేవ్ పార్టీకి హై అండ్ పాష్ కార్లు చాలా వచ్చాయి. వాటిల్లో ఓ బెంజ్ కార్ ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. దీనికి కారణం ఆ కార్పై ఏపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి స్టిక్కర్ ఉంది. దీనిపై TV9 ప్రతినిధి ఎమ్మెల్యే కాకాణిని కాంటాక్ట్ చేసినప్పుడు ఆయన క్లారిటీ ఇచ్చారు. ఈ కారుతో తనకు ఎలాంటి సంబంధం లేదు అని స్పష్టం చేశారు. ఆ కారు తనది కాదు అని, తన పేరుని ఎవరో వాడుకున్నారని చెప్పారు. రేవ్ పార్టీకి చాలా మంది సెలబ్రిటీలు కూడా హాజరైనట్లు చెబుతూ ఉన్నారు. టాలీవుడ్కి చెందిన కొందరిని పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం. కన్నడ మీడియాలో నటి హేమ పేరు సర్క్యులేట్ అవుతోంది. దీనిపై క్లారిటీ కోసం TV9 రిపోర్టర్ హేమను కాంటాక్ట్ చేశారు. తాను హైదరాబాద్లోనే ఉన్నానని హేమ స్పష్టం చేశారు. రేవ్ పార్టీలో తానున్నట్లు కన్నడ ఛానల్స్లో, మీడియాలో వచ్చిన వార్తల్ని ఖండించారు.